పిల్లలు అందరూ ఒకటే మాట మీద నిలబడడం వల్ల కలిగిన లాభం ఏమిటో ఈ కథలో చూడండి. అనగనగా ఒక ఊరిలో కొన్ని పావురాల గుంపు ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా అలాగే కలిసే గుంపుగా వెళుతూ ఉండేవి. ఒకరోజు ఇవి ఇలా కలిసి వెళుతూ ఉండగా వాటికి నేల మీద ధాన్యపు గింజలు కనబడ్డాయి. అవి చూడగానే అందులో ఒక పావురం అదిగో నేల మీద ఆహారపు గింజలున్నాయి, మనం వెళదామా? అలా అనగానే ఆ గుంపులోనే ఉన్న మరో తెలివైన పావురం ఇలా అంది. వద్దు, ఇదేదో ఉచ్చులా ఉంది. మన కోసం ఎవరో ఇలా వల పన్ని వేసి ఉంటారు. అసలు మనుషులే లేని చోట ధాన్యం ఎలా వచ్చింది? అనగానే అదే గుంపులో ఉన్న ఇంకొక పెద్ద పావురం ఇలా అంది. నువ్వు చిన్న పిల్లవు. నీకు వయసు లేదు, అనుభవం లేదు. అక్కడ ఆహారం కనబడుతూ ఉంటే ఎవ్వరైనా తినకుండా ఉంటారా? పదండి వెళదాం. అనేసరికి అన్ని పావురాలు నేల మీదకి ధాన్యం కోసం దిగాయి. దిగాక వాటికి అర్థం అయ్యింది అక్కడ వల ఉంది అని. పావురాలు వాటిలో అవి ఇలా అనుకుంటున్నాయి. అయ్యో, మనం వలలో ఇరుక్కుపోయామే, అనవసరంగా పెద్ద ఆయన చెప్పిన మాటలు విని ఇక్కడికి వచ్చి ఇలా ఇరుక్కుపోయాం. ఆ మాటకి ముందుగా వద్దు అని చెప్పిన పావురం ఇలా అంది. ఇప్పుడు పెద్ద ఆయన్ని తప్పు పట్టడం తప్పు. మనందరం కలిసే కదా ఈ నిర్ణయానికి వచ్చి కిందకి దిగాం. కాబట్టి మనం తర్వాత ఏం చేయాలో ఆలోచించండి, వేటగాడు రాకముందే. అంటూ ఉండగానే వేటగాడు వచ్చేశాడు. అప్పుడు ముసలి పావురం ఐకమత్యానికి మించిన బలం మరొకటి లేదు. మనం అందరం ఒకేసారి ఈ వలని పట్టుకుని ఎగిరితే వలతో పాటు మనం పైకి ఎగిరిపోతాం. రండి. అనేసరికి అన్ని పావురాలు కలిపి ఒక్కటిగా గాల్లోకి వలతో పాటు లేచాయి. అలా లేవడం చూసి వేటగాడు అయ్యో, పావురాలు పడదాం అనుకుంటే పావురాలతో పాటు నా వల కూడా పోయిందే. అనుకున్నాడు. గాల్లోకి లేచిన ఈ పావురాలన్నీ ఇప్పుడు ఎలాగ మనం ఈ వల నుండి బయటపడడం అని ఆలోచిస్తూ ఉండగా మొట్టమొదట కిందకి దిగద్దు అన్న పావురం ఇలా అంది. ఇక్కడ దగ్గరికి అడవిలో చెట్టు కింద త్వరలో ఉండే ఎలుక నాకు మిత్రుడు. అతనిని సాయం అడుగుదాం. అనగానే మిగతా పావురాలన్నీ కూడా సరే అని కిందకి దిగాయి. చెట్టు తొర్ర దగ్గర నిలబడి ఎలుక మిత్రమా, బయటికి వస్తావా? అని పావురం అడగగానే అది విన్న ఎలుక మిత్రుడి గొంతు గుర్తుపట్టి బయటికి వచ్చి చాలా రోజులయ్యింది నిన్ను చూసి. అని తన మిత్రుడు వలలో ఉండడం చూసి అయ్యో మిత్రమా, ఏమైంది? అనగానే పావురం జరిగిందంతా చెప్పి మిత్రమా, నీ పళ్ళతో మా వలని కొరికి మమ్మల్ని ఈ వల నుండి విడుదల చెయ్యవా? అనగానే అదెంత పని? అని ఎలుక పళ్ళతో వలని పటపటా కొరికి పావురాలన్నింటినీ విడుదల చేసేసింది. వెంటనే పావురాలన్నీ ఎలుకకి ధన్యవాదాలు తెలిపి గాల్లోకి స్వేచ్ఛగా ఎగిరి వెళ్ళిపోయాయి. మన పెద్దలు చెప్పినట్టు ఐకమత్యమే మహాబలం. ముందు పావురాలు ఒకటికొకటి విభేదించుకున్నా, అంటే తమలో తమ మాటలు ఒప్పుకోకపోయినా, చివరికి అన్ని పావురాలు ఒకే మాట మీద నిలబడి వేటగాడి బారి నుంచి ఎలా తప్పించుకున్నాయో చూశారు కదా.